క్యాలెండర్ మారిన తర్వాత వచ్చే మొదటి పండుగ సంక్రాంతి. అందుకే సంక్రాంతి అంటేనే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక శోభ సంతరించుకుంటుంది. గాలిపటాలు, రంగవల్లులు, పిండి వంటలతో పాటు ఏపీలో కోడి పందాలు, పడవ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పండుగ వాతావరణం తారాస్థాయికి చేరుతుంది. అయితే సంక్రాంతి సందర్భంగా చిత్తూరు జిల్లాలో జరిగే పశువుల పండుగకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆంధ్ర జల్లికట్టుగా పిలుచుకునే ఈ వేడుక పందాలు, బెట్టింగులకు తావు లేకుండా పశు సంపదను గౌరవించుకునేలా సాగుతుంది. తరతరాల సంప్రదాయంగా సాగే ఈ సంబరం చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి జనం తరలివస్తారు. ఉరకలెత్తుతున్న పశువులను అదిమి పట్టుకునేందుకు యువకులు పోటీ పడతారు. అలాంటి పశువుల పండుగ ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జల్లికట్టు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది తమిళనాడు. అయితే సంక్రాంతి సందర్భంగా ఏపీలోని చిత్తూరు జిల్లా రంగంపేటలో జల్లికట్టు తరహాలో జరిగే పశువుల పండుగ అంతకు మించిన ఉత్సాహం పంచుతుంది. ఆంధ్ర జల్లికట్టుగా పిలుచుకునే ఈ పండుగలో యువకులు పోటాపోటీగా పాల్గొంటారు. గోదావరి జిల్లాల్లో జరిగే కోడిపందాలు, పడవ పోటీలు ఎంత ఆకర్షణగా నిలుస్తాయో రంగంపేటలో జరిగే పశువుల పండుగ కూడా అంతే శోభను సంతరించుకుంటుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పశువుల పండుగ వైభవంగా సాగుతుంది. దాదాపు 70 ఏళ్లుగా సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పశువుల పండుగ అట్టహాసంగా నిర్వహిస్తారు. అది జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ఈ పశువుల పండుగ పోటీలు ఎలా నిర్వహిస్తారంటే, సంబరాల్లో భాగంగా సంక్రాంతి పండుగకు కొద్ది రోజుల ముందు నుంచి పలు గ్రామాల్లో పశువుల పండుగ పోటీలు నిర్వహిస్తారు. అక్కడ ఆకట్టుకున్న పశువులను కనుమ రోజున చంద్రగిరి నియోజకవర్గ పరిధి రంగంపేటలో జరిగే సంబరానికి తీసుకొస్తారు. రంగంపేట వేదికగా కనుమ రోజు పశువుల పండుగ పోటీలు ఎంతో ఉత్సాహంగా జరుగుతాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు పశువులను అదిమి పట్టుకునేందుకు పోటీ పడతారు. చిత్తూరు జిల్లా కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉండడంతో ఆ రాష్ట్రాల సంస్కృతి ప్రభావం ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. అందుకే జల్లికట్టు తరహాలో పశువుల పండుగ జరపటం ఆనవాయితీగా వస్తుంది. ఉమ్మడి జిల్లా ప్రజలతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రజలు పశువుల పండుగ చూడటానికి వస్తారు. తమిళనాడులో జరిగే జల్లికట్టు అంటే బెట్టింగ్లు, పందాలు వంటివి గుర్తుకు వస్తాయి. కానీ రంగంపేటలో జరిగే పశువుల పండుగ అందుకు విరుద్ధం. ఎటువంటి బెట్టింగ్లు, పందేలకు తావు లేకుండా కేవలం వినోదం కోసం ఈ పండుగను నిర్వహించటం ఇక్కడి ప్రత్యేకత. జనాల మధ్య పశువులు పోతుంటే చూసి ఆనందపడతారు అంతే. ఒక విధంగా చెప్పాలంటే ఇది నా ఆవు లేదా ఈ పశువుని నేను అదిమి పట్టుకున్నా అని చూపించుకోవడానికి సరదాగా జరుపుకునే వేడుక ఈ పశువుల పండుగ. మధ్యలో కొంతకాలం పశువుల పండుగను జల్లికట్టు తరహా క్రీడగా భావించి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో దశాబ్దాలుగా సాగుతున్న సంప్రదాయం గురించి స్థానికంగా ఉన్న రైతులు పశువుల పండుగ ప్రత్యేకతను అధికారులకు వివరించారు. తమిళనాడులో జరిగే జల్లికట్టు, చిత్తూరులో జరిగే పశువుల పండుగ మధ్య వ్యత్యాసం గురించి తెలియచెప్పారు. పశువుల పండుగ తమ ఆచారమని, పశువులను తమ ఇంట్లో బిడ్డల్లా సాకుతూ ఏడాదికి ఒక రోజు వాటిని రంగులతో, పూలతో అందంగా అలంకరించి పూజలు చేస్తామని పేర్కొన్నారు. అంతేకాని పశువుల పండుగ పేరుతో వాటిని హింసించే రీతిలో ఈ ఉత్సవం సాగదని చెప్పారు. వ్యవసాయంలో తోడుగా నిలిచిన మూగజీవాలకు కృతజ్ఞతగా ఒక రోజును కేటాయించి వాటిని స్వేచ్ఛగా వదలడమే ఉత్సవం ఉద్దేశమని స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం పశువుల పండుగపై ఉన్న ఆంక్షలు సడలించింది. ఆంక్షలు తొలగిన తర్వాత తరాల నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పశువుల పండుగను అట్టహాసంగా జరుపుతున్నారు. ఏడాదంతా వ్యవసాయంలో తమకు చేదోడు వాదోడుగా ఉన్న పశువులకు ఆ ఒక్కరోజు విరామం ఇస్తున్నారు. వాటిని అందంగా అలంకరించి వీధుల్లోకి వదలటం ద్వారా రైతులు కూడా ఆట విడుపు పొందుతున్నారు.
పశువుల కొమ్ములకు ప్రత్యేకంగా తయారు చేసిన రంగురంగుల చెక్క పలకలను కట్టి బరిలోకి వదులుతారు. పశువుల కొమ్ములకు కట్టిన పలకలను దక్కించుకునేందుకు యువకులు పోటీ పడటం, జనాల మధ్య పశువులు పరుగులు తీయటం ఉత్కంఠభరితంగా సాగుతుంది. పశువుల పండుగ చూసేందుకు వీధిలో పొడవునా జనాలు గుమికూడుతారు. కొందరు భవనాలపైకి ఎక్కుతారు. ఆ పశువులను అదుపు చేసేందుకు యువత తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. కొమ్ములకు కట్టిన పలకలు దక్కించుకోవటానికి పోటీ పడతారు. నాకు 70 సంవత్సరాల వయసు. నా వయసు నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఈ ఊళ్ళో సంక్రాంతి పండుగ చేసుకుంటారు. ఇది ఒక రంగంపేటకు ఒక గుర్తింపు. పక్క రాష్ట్రం తమిళనాడు కానీ కర్ణాటక కానీ బయట జిల్లాల నుంచి కూడా ఆ సంక్రాంతి పండుగ రోజు వచ్చి వినోదం చూసేదానికి జనాలు కూలాగా వస్తూ ఉంటారు. రెండోది ఏమంటే ఇక్కడ బెట్టింగులు కానీ పందాలు చేసుకోవడం కానీ అదంటూ ఏమి ఉండదు. ఇక్కడ పశువులు సంపద ఎక్కువ. ఆ పశువుల పండుగ అనేది ఒక ప్రత్యేకంగా ఆ రోజు వరకు అంతా గోమాతలంతా పూజ చేసుకొని అంతా ఆ రోజు వరకు బాగా అవి ఆనందంగా ఉండాలనేసి సాంప్రదాయం మాత్రం అన్ని ఒడ్లుగా వదిలి మేము జనాల మధ్యకు వదులుతాం. అంతేగాని ఇంక మేము పందాలు అంతా ఏం కట్టేది లేదు. పశువులతో తమకున్న అవినాభావ సంబంధానికి ప్రతీకగా జిల్లా వ్యాప్తంగా పశువుల పండుగ జరుపుకుంటామని స్థానికులు చెబుతున్నారు. వేడుక చూసేందుకు వచ్చిన సందర్శకులకు అన్న పానీయాలు మజ్జిగ అందిస్తూ ఆతిథ్యమిస్తారు. తమ జీవనంలో భాగమైన పశువులను పూజిస్తూ వాటికి తగిన గుర్తింపు ఇవ్వడమే పశువుల పండుగ ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు. సంక్రాంతి అంటేనే మా ఊరికి ఒక కళ వస్తుంది. మా పక్కనే ఉన్న నారావులపల్లికి చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తారు. అదే కాకుండా మా ఊరిలో మా చుట్టుపక్కల గ్రామాల్లో పాడి సంపద ఎక్కువగా ఉన్న కారణంగా మాకు సంక్రాంతి పండుగలో ఒకరోజైన కనుమ దినం రోజు మా పశువులకి మేము పూజలు చేసి ఒకరోజు వాటికి కేటాయించి వాటికి పూజలు చేసి వాటిని సింగారించి వాటిని గౌరవించుకోవాలనే ఒక ఉద్దేశంతో గ్రామంలో ఒక పండుగ చేస్తాము. రంగురంగుల కొమ్ములు, అలంకరించిన పలకలు, గిట్టల సవ్వడితో ఎద్దులు పరిగెత్తుతుంటే యువత కేరింతలు వేస్తూ పశువుల పండుగలో పాల్గొంటారు. దీంతో చిత్తూరు జిల్లా రంగంపేటలో జరిగే ఆంధ్ర జల్లికట్టు సంక్రాంతి పండుగ ఉత్సాహం రెట్టింపు చేస్తుందని రైతులు చెబుతున్నారు.